బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు, కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెడతావు అన్నాడు. కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకి దేవుడు మనతో ఉన్నాడని అర్థమిచ్చే ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. యోసేపు నిద్రలేచి ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. అయితే ఆమె కొడుకును కనే వరకు ఆమెతో ఎలాంటి లైంగిక సంబంధం లేదు. యోసేపు ఆయనకి యేసు అనే పేరు పెట్టాడు.